నిన్న నేను చేసిన అఖిలప్రియ మీద చేసిన ఆరోపణలకి ఈరోజు స్పందిస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో చూశాను. ఆమె మాట్లాడుతూ చర్చకి ప్రూఫ్లతో పాటు నువ్వు సవాల్ అంటున్నావు కాబట్టి నేను సిద్ధం అంటాను. సిద్ధం అంటూ ఆమె నీ ఇంటికి వస్తా 4 గంటలకి, నువ్వు ఉండు, నేను దీని మీద చర్చించాలి అది అని మాట్లాడుతాను. సో ఈరోజు నేనేమి ఆరోపించాను? విజయ డైరీలో నువ్వు 1 కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేసి, దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నేను గాజులు కాస్తామా? దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయ డైరీలో డిబేట్ పెట్టు. అండ్ ఇంకోటి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి నువ్వు బకాయి ఉన్నావు అని చెప్పి నేను ఆరోపించడం జరిగింది. అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా? ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి? పెట్టు. దమ్ము ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోనే డిఈ ఆఫీస్ లో పెట్టు. అదేవిధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నావు అన్నాను. ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది? ఎర్రమట్టి తోలినావా లేదా చూడాలంటే ఆడికి పోవాలి కదమ్మా. ఇదేందో నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, ఏం బాలకృష్ణ సినిమా డైలాగ్ ఏమన్నా? అది కాదు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు. ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ముందు అది ఆపి నువ్వు చర్చకు రావాలనుకుంటున్నావు పదా, విజయ డైరీకి పోదామా, లేకపోతే కొత్తూరుకి పోదామా? కుర్చీలు నువ్వే తెప్పిస్తావు, తెప్పించు. మా దగ్గర అక్రమంగా సంపాదించే సొమ్ము కూడా లేదు. నువ్వే పెట్టు. కుర్చీలు తెప్పిస్తావు, నీళ్లు తెప్పిస్తావు, టీ తెప్పిస్తావు, అందరికి తెప్పించు. అన్ని ఆడే పెట్టు. కొత్తూరులో కూర్చున్న గ్రామ ప్రజలను పిలుచు. ఎవరు ఆ దొంగనా కొడుకులు ఎత్తుకుపోయేది మట్టి ఆడని పేరు చెప్పిస్తాం. అండ్ ఇంకా ఏమున్నా నీ మీద ఆరోపణలు చేస్తున్నాను. ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నా. నువ్వు నా ఇంటికి వస్తే ఏం పీకేది ఏముంది? ఎప్పుడు చూసినా నీ ఇంటికి వస్తే నేను ముందు అది మానుకొని రేపు నువ్వు చర్చకి సిద్ధమైతే పద విజయ డైరీకా, టైం నువ్వు చెప్తావా, మేము చెప్పమంటా మేము చెప్తాం, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గా పా నువ్వే చెప్పు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిపార్ట్మెంటే కదా. వాళ్ళు అందుబాటులో ఉండాలంటే నువ్వు చెప్తూనే ఉంటారు, మేము చెప్తూ ఉండరు. డిఈ ఉండాలంటే మేము చెప్తూ ఉండరు, మీరు చెప్తూనే ఉంటారు. నీ ఇంటి పక్కనే ఆ 2 నెంబర్లు కూడా మీకు తెలియదంటే చెప్పని మేమే చెప్తాం, సర్వీస్ నెంబర్లు కూడా. సో ఏదైనా ఈరోజు ఇసుక మీద అవినీతి చెప్పినాము. ఇసుక మీద ఆల్రెడీ నిన్న అధిక రేట్లకు అమ్ముతున్నారని చెప్పేసి పొద్దున్నే రైట్ చేసి మరి తీసుకుపోయాడు పెట్టారు. ప్రతి ఒక్కటి మేము ఆరోపించిన దాని మీద సిద్ధం.